గేమ్లో ఒకలాగా మానవత్వంలో ఒకలాగా ఉండడు, తప్పు అన్నది. నాయుడు గారు, మీరు చేసేది తప్పు తెలుసయ్యా, కానీ మానలేకపోతున్నా. అసలు పోవే చీ థూ అలా అన్ని మొహాల మీద అంటుంటే జనాలు చూస్తారు కదా. నువ్వేదో పెద్ద పత్తిలాగా. సూపర్ డూపర్ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. ఎప్పుడైనా ఇదే మాట చెప్తా. ఇంకొక మాట చెప్పరా? ఫోన్లో లేరా నువ్వు కానీ? అన్న 10 years ఫ్రెండ్షిప్ ఎలా చేశారన్న మీరు? అది తలుచుకుంటే ఇప్పుడే చచ్చిపోతారు. ఆ దరిద్రం ఇప్పుడు ఎందుకు? మనీ ఆల్మోస్ట్ కొట్టినట్టు వచ్చాడు. నువ్వు మనిషివా రౌడీవా? మనిషివా లేకపోతే మాట చెప్పేశాను మొత్తం రౌడీ బ్యాచ్ అనేసాను నేను. ఇక్కడ నాకంటే రౌడీలు ఎవరున్నారా? ఫ్రెండ్ గా అడిగినప్పుడు చెప్తున్నా, నేను ఇదే చెప్తున్నా నేను నీకు. మరి చెప్తున్నా వినట్లేదు అక్కడి నుంచి. నేను చిరాకు పడితే చెప్పొద్దురా, మా పాటలేవు మేము పడతాం. వదిలే వదిలే వదిలే. సరే 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 చెప్తా చిరాకు పడి. నీలో యాంగిల్ నాకు నచ్చలేదు. నాలో యాంగిల్ నాలో యాంగిల్ నువ్వు చెప్తున్నా, నేను డిఫెండ్. నువ్వు అది కాదురా, నాకు తెలుసు నువ్వు ఏంటనేది. అదిరా ఫ్రెండ్షిప్ అంటే. నువ్వు ఉన్నావు ఎందుకు వేస్ట్ ఫెలో. నీలో యాంగిల్ ఉండదు. అట్లాంటి నువ్వు గేమ్ ప్రెషర్ లోకి వచ్చే యాంగిల్ చూపిస్తే నాకు నచ్చదు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? సిఏ గారు, మీ అనుబంధాల తర్వాత ముందు ఈ బెల్ట్ షాప్ సంగతి తేల్చండి. మీరు మరీ టూ మచ్ అండి బాబు. నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం. తక్కువ ఓ మనం కదా, ఎవరు చూడలేదు కదా. మీరు ఎలాంటి నామినేషన్ బిగ్ బాస్ కాదు, నువ్వు బయాసుడు బాస్. క్రియేటర్ అన్న గౌరవం కూడా లేకుండా ఎలా ఇన్సల్ట్ చేస్తున్నారు. కాదురా, వాళ్ళు నీ మీద అలా అటాక్ చేస్తున్నారా? నా కూతురు చిరిగించీర కట్టేసరికి అడుక్కునే బుద్ధులు వచ్చేసినాయి. మరి నేను వెళ్తున్నా డార్లింగ్స్. నా హస్బెండ్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్ళొస్తానండి. వద్దు, వెళ్ళు కానీ రాకు. ప్రభావతి 2.0 టాస్క్ ఇంతటితో పూర్తయింది. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. అభయ్, మీరిప్పటి నుంచి చీఫ్ గా కొనసాగలేరు. సారీ నవ్వద్దు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. ప్రభావతి ఒక రెడ్ ఎగ్ ని ఇంట్లోకి పంపించింది. ఆ ఎగ్ ఎవరి దగ్గర ఉందో చెప్పండి. పర్సెంట్ గుర్తొచ్చింది. రాత్రి గడ్వాం దగ్గర పర్స్ దొరికిందిరా. ఇది నీదేనా? ఆ రెడ్ ఎగ్ వల్ల ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? నాకు తెలీదు బిగ్ బాస్. నాకు తెలీదమ్మా, తెలీదు అంటే విన్నాను. ఆ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు క్లాన్ చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశాన్ని పొందుతారు. సూడి మీద వాటర్ సూడి అంటే అదే మరి చెప్పే బావా. అభయ్ని మినహాయించి మిగిలిన 5 కలిసి మీలో మీరు చర్చించుకుని బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పండి. తన్నుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి, కానీ ఫైనల్ గా డెసిషన్ రండి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే బిగ్ బాస్ కి ఏమన్నా క్లారిటీ ఉందా? నోటికి వస్తుంది రాస్తుందా? నీ బొందరా, నీ బొంద. బట్ అబ్బాయి, యు డిడ్ యువర్ బెస్ట్. నిజంగా యాజ్ ఎ చీఫ్ యు డిడ్ యువర్ బెస్ట్. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? చిన్నప్పుడు లైట్ గా ఉండేరా, పెద్దగా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను వదిలే. ఐ థింక్ నాకు ఉంది లీడర్షిప్ క్వాలిటీ. ఇంకా టాస్క్ వైజ్ కూడా నేను 100% ఇచ్చిన. లాస్ట్ వీక్ కూడా 100% ఇచ్చిన. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, ఇంకా మీరు నేను మాట్లాడాలా మరి? వాళ్ళందరూ వీలవుతుంటారు. సోనియాకి ఎత్తాడు ఇడు అని. ఊరి నీకేమన్నా అర్థం అవుతుందా? ఊరి నిన్ను వాడుకుంటుందని ఎరుపు. ఒకసారి ఆపర్చునిటీస్ నేను నా లీడర్షిప్ క్వాలిటీస్ ఇంకా ప్రాపర్ గా చూపించుకునే అవకాశం వస్తుంది. వల్లవరాయ దేవి, మీరు నాకు సహాయం చేయాలి. అందమైన ఆడవారికి ప్రాణాలే ఇచ్చేస్తాను. మీకోసం అయితే 4-5 సార్లు. ఇది బిగ్ బాస్ ఇల్లు. ఇక్కడ కేవలం బిగ్ బాస్ రూల్స్ మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. మీలో ఎవరైనా బిగ్ బాస్ కంటే ఎక్కువ అని భావిస్తే డోర్స్ మీకోసం తెరుచుకుంటున్నాయి. ఫ్లాష్ బ్యాక్. ఫైనల్ నాకు ఆమెతో ఏ ప్రాబ్లం లేదు. నేను మాత్రం ఇక్కడ నుంచి ఏ గేమ్ ఆడతాను. నువ్వు బయటకు పంపిస్తున్నా ఓకే నాకు. థ్యాంక్ యూ. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. సారీ బిగ్ బాస్. దేని వల్ల మీరు అంత డిసప్పాయింటెడ్ గా అంత కోపంగా చెప్తున్నారో తెలీదు, కానీ అపాలజైజ్ చేస్తున్నాము. ఇది చాలా అన్యాయం సార్. రోజుకో వంక చెప్పి ఎక్స్ట్రా డబ్బులు దొబ్బేస్తారు. ఒక కండిషన్ ఒప్పుకుంటేనే డోర్స్ క్లోజ్ అవుతాయి. చెప్పండి బాస్. నా ఇల్లు, నా రూల్స్. ఇక్కడ నేనే కింగ్ ని. నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను ఇష్టానికి అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను. ప్లీజ్ స్మైల్ బిగ్ బాస్. కొంచెం స్మైల్ రాజు. ప్రాపర్ బిగ్ బాస్ రూల్స్ ఏమో అతిక్రమించిన నువ్వేమన్నా?
నటించకు, నువ్వేనని నాకు బాగా తెలుసు. మాడతా నేను ఇప్పుడు ఫేక్ గా బతకలేను కదా. చాలా హానెస్ట్. లేదు బాయ్, బిగ్ బాస్ నే జోక్ లేకరాబాయ్ అంటే నేను అయ్యా. బ్రదర్ ఇట్స్ నాట్ అ జోక్ బ్రదర్, ఇట్స్ నాట్ అ జోక్. అన్నా నువ్వు డైరెక్ట్ గా వెళ్ళిపోతావు తిను అన్నప్పుడు కూడా తినడు. సారీ రా ఇంకా నువ్వు ఊరే అన్నం లేకపోతే బతికేస్తావేమో కానీ అవి లేకపోతే చచ్చిపోయినా ఉన్నారు నువ్వు. కాబోయ్ చీజ్ గారు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అరే నువ్వు ఎందుకు ఇంత ఇది తీసుకుంటున్నావు ఈగోలో, నాకు అర్థం కాదు. ఇద్దరికి నాకేం లేదురా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరా బాబు. నువ్వు నా మాట వినలేదు, నేను మాట్లాడు నీతో. కూర్చో నించో తిన్ను అనగానే నేను చేసేయాలా? టూ మచ్ టూ మచ్. వాడు సుద్దపూసనా వాడు ఏమన్నా నాకు బేసిక్ గా మాట్లాడాలి లేదురా, అంతే. నాకు ఒక రోజు 2 రోజులు మాట్లాడాలి లేదు వాడితో. పో జిలేబీ, నేను నీతో మాట్లాడా, నీతో కట్టి. ఏమైంది జాంగ్రీ? నేను పృథ్వీకి కాదు వేరే వాళ్ళకి కూడా లైన్ వేస్తున్నా, మీరు చూడండి సరిగ్గా. మా తల్లి నువ్వు ఎప్పుడు బయలుదేరావు, ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు ప్రేమించేసావు? చిక్కినట్టే చిక్కి జారిపోయా. అందరికన్నా ఎక్కువగా అభ్యంతరకరమైన తీవ్ర పదజాలం వాడింది ఓడిపోయిన క్లాన్ చీఫ్ అభయ్. 6 నెలలు ఎంత ఇస్తారు? 25,000 ఇస్తాను. తెచ్చి ఎంచుకునే వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నాను బాబా. కర్మల సెట్. కాంతారా క్లాన్ సభ్యులు చీఫ్ పదవికి కంటెండర్ అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. సర్వనాశనం చేసావు దరిద్ర పెదవా. రెడ్ ఎగ్ ని ఎవరికి ఇచ్చి కంటెండర్ గా ఎంపిక చేద్దాం అనుకుంటున్నారు? రెడ్ ఎగ్ ని సోనియాకి ఇవ్వాలని అనుకుంటున్నాను బిగ్ బాస్. నువ్వు అనుకునేది ఏమీ జరగదు, కానీ ఈ నీలాంబర్ అనుకున్నదంటే అది జరగకుండా విడిచిపెట్టదు. పొద్దు నుంచి నేను ప్రిపేర్ అయితేనే ఉన్నా చీఫ్ అవ్వాలని చెప్పి. అయ్యయ్యో సానుభూతి వద్దురా. నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. బట్ డోంట్ టాక్ టు మీ రైట్ నౌ, నాట్ ద టైం. No words. Crying is only coming. నిఖిల్ మరియు సోనియా, బిగ్ బాస్ మీకు ఇస్తున్న టాస్క్ నిదానమే ప్రధానం. ఓకే, గేమ్ స్టార్ట్ చేద్దామా? వెళ్ళు కొంచెం ముందుకెళ్ళు. అయిపోయింది, వచ్చేసినావు ఆల్మోస్ట్. వచ్చేసావు, సగం దూరం వచ్చేసావు, ఇంకా సగం ఉంది కదా. వచ్చేసావు. నిఖిల్ శక్తి క్లాన్ చీఫ్ గా ఎంపికైనందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. యు ఆర్ బ్రిలియంట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యు. థాంక్యూ సార్. అంతే. That's all. Please subscribe to Troller Zara. Wish him all the best and the entire team all the best. థ్యాంక్ యూ సార్. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే నేను చూపుగా చాలా పవర్ఫుల్ గా ఉండగలను సార్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బిఎస్ఎంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీరా.